ఇదేంటిది కేసీఆర్ అరెస్టులను ఈ నెల 11లోగా అరెస్ట్ చేయాలి. అదే ఇక ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ముచ్చటే. ఏంటిది ఏమో అంటుండు. బీఆర్ఎస్ నేతల సింపతి డ్రామా. సిట్టింగ్ శాసనసభ్యుడు చనిపోతే ఆయన సతీమణిని గెలిపించాలని అడుగుతున్నారు. కానీ ఇదే కేసీఆర్ 2007లో పేదల దేవుడు దివంగత నేత పి జనార్దన్ రెడ్డి మరణించినప్పుడు ఏం చేశారు అని ప్రశ్నించారు. ఆనాడు పీజేఆర్ రాజకీయ ప్రత్యర్థి అయిన చంద్రబాబు నాయుడు కూడా విజ్ఞత ప్రదర్శించి ఏకగ్రీవానికి అంగీకరించి పోటీ పెట్టలేదు. కానీ కేసీఆర్ మాత్రం సెంటిమెంట్ లేదంటూ పీజేఆర్ కుటుంబంపై అభ్యర్థిని నిలబెట్టారు. మద్దతు అడగడానికి వెళ్ళిన పీజేఆర్ భార్యను కుటుంబాన్ని 3 గంటల పాటు గేటు బయట నిలబెట్టిన దుర్మార్గుడు కేసీఆర్ అని రేవంత్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. పీజేఆర్ మీద పోటీ పెట్టినందుకు బీఆర్ఎస్ నేతలు రేవంత్ నగర్ చౌరాస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాకే ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. ఇక సింపతి కథ అట్లా ఉంది. ఈ ఉప ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి భారీ కానుక ప్రకటించారు. ఏందది? కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపిస్తే ఎన్నికల తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి 4000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న మిత్రపక్షాలైన ఎంఐఎం, సిపిఐ, సిపిఎం, కోదండరాం పార్టీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మహిళా సెంటిమెంట్ గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్కు లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆడబిడ్డను ఆదుకోవాలని కేటీఆర్ చెప్తున్నారు. కానీ తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెల్నే మెడలు బట్టి బయటకు గెంటించిన కసాయి కేటీఆర్ కాదా అని నిలదీశారు. సొంత చెల్లెలికే బుక్కెడు అన్నం పెట్టనోడు ఇప్పుడు మరొకరిని ఆదుకుంటాడట అని ఎద్దేవా చేశారు. 10 ఏళ్ల పాలనలో 5 ఏళ్ల పాటు మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా స్థానం ఇవ్వని కేటీఆర్లకు మహిళల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలకు నాయకత్వం ఇచ్చిందని, తమ మంత్రివర్గంలో సీతక్క, కొండా సురేఖ వంటి వారికి గౌరవం ఇచ్చిందని గుర్తు చేశారు. రేషన్ కార్డులు, ఫ్రీ కరెంటు, ఉచిత బస్సు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జూబ్లీహిల్స్లో 14,159 కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని సీఎం తెలిపారు. మేము 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం, ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే బీఆర్ఎస్ నాయకులు ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ఆ పథకాన్ని ఆపాలని చూస్తున్నారని విమర్శించారు. మీ రేషన్ కార్డు రద్దు చేయడానికా బీఆర్ఎస్ను గెలిపించేది? మీ ఉచిత కరెంటు ఆపడానికా, ఆడబిడ్డల బస్సు ప్రయాణం ఆపడానికా అని ప్రజలను ప్రశ్నించారు. ప్రచారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నేతలు పాల్గొన్నారు. ఇది కథ. ఇక నిన్న రాములు బండారం అంతా బయటేసి బజార్లో పెట్టి ఇక ఈ రకంగా రేవంత్ రెడ్డి ఆంబాయం వెళ్ళబోసుకుంటున్నా.